కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. శర్వానంద్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. కపుల్ ఫ్రెండ్లీతో సాలిడ్ సక్సెస్ టేస్ట్ చేశాడు సంతోష్ శోభన్. కొన్నేళ్లుగా హిట్ లేని మిడ్ రేంజ్ హీరోస్ కి ఈ ఏడాది జోష్ నింపింది. మరి 4-5 ఏళ్లుగా ఫ్లాప్స్ లో కొనసాగుతున్న ఆ స్టార్ హీరోస్ 2026 సెకండ్ హాఫ్ లోనైనా గట్టెక్కుతారా? ఫెయిల్యూర్స్ లో ఉన్న హీరోలంతా ఒక్కొక్కరుగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తున్నారు. నాగ చైతన్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆది వరకు గత ఏడాది గట్టెక్కితే ఈ ఏడాది శుభారంభం చేశారు శర్వానంద్ అండ్ సంతోష్ శోభన్. అయితే ఇంకొంతమంది మిడ్ రేంజ్ హీరోలు కొన్నేళ్లుగా ఫ్లాప్స్ లో కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ. 2018లో వచ్చిన టాక్సీ వాళ్ళతో హిట్ చూసిన ఈ రౌడీ బాయ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలతో వస్తున్న యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో పలకరించిన నో సక్సెస్. ఈ ఏడాది బ్యాచులర్ లైఫ్ కు గుడ్ బై చెప్పిన విజయ్ దేవరకొండ భార్య రష్మికతో కలిసి రణబాళి చేస్తున్నాడు. సెప్టెంబర్ 11న రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. కానీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని టాలీవుడ్ బజ్. అక్టోబర్ లేదా నవంబర్ లో మంచి డేట్ కోసం చూస్తున్నారట. ఇక రౌడీ జనార్దన ఈ ఏడాది వస్తుందా అనేది డౌటే. ఇంచుమించుగా 8 ఏళ్లుగా సక్సెస్ లేని విజయ్ కు అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. పెళ్ళయ్యాక ఓ బ్లాక్ బస్టర్ పడితే వచ్చే కిక్కే వేరబ్బా. ఈ ఏడాది విజయ్ కు మరో స్వీట్ ఇయర్ గా మారుతుందేమో చూడాలి. మరి మ్యాచ్ స్టార్ గోపిచంద్ కు విజయం ఆమడ దూరంలో ఆగిపోతుంది. 2021లో వచ్చిన సిటీమార్ తర్వాత సాలిడ్ హిట్ చూడలేదు. నెక్స్ట్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో చారిత్రాత్మక యాక్షన్ ఎంటర్టైనర్ భరత్ వర్ష చేస్తున్నాడు. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీతో గోపిచంద్ బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తున్నాడు. కొత్త ప్రాజెక్ట్ సింగా టైటిల్ అనౌన్స్మెంట్ రీసెంట్లీ జరిగింది. నితిన్ కొన్నాళ్ల నుండి డిజాస్టర్స్ చవి చూస్తూనే ఉన్నాడు. భీష్మ తర్వాత వరుస పరాజయాలు ఎదురవుతూనే ఉన్నాయి. గత ఏడాది వచ్చిన రాబిన్ హుడ్, తమ్ముడు రెండూ భారీ డిజాస్టర్లుగా మారాయి. ఈ ఏడాది కూడా 2-3 ఫిలిమ్స్ కమిట్ అయ్యాడు నితిన్. ఆనంద్ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ చేస్తున్న నితిన్ ఆయి దర్శకుడు అంజీతో మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించాడు. మరి ఈ ఏడాది వీటిల్లో ఏ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.